తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత మహిళలు అందరికీ కూడా కలిసొచ్చే విధంగా చేస్తాము. ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి కూడా మాట్లాడారు. అసలు మాకు ఇందిరమ్మ చీరలు రాలే, ఏం రాలే. ఇందిరమ్మ ఇల్లు రాలే. మేము అన్ని 5 గ్యారంటీస్ అన్నాడు, ఒక్కటి కూడా రాలే. 6 గ్యారంటీస్ అన్నాడు, ఒక్కటి కూడా రాలేదు ఇంతవరకు. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల్లో మనకి ముందుగా చూసుకుంటే బస్ తప్పితే ఇంకేం లేదు. ఫ్రీ కరెంట్ కానీ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి సర్వేలు కూడా చేసిండ్రు కదమ్మా. మరి సర్వేలు ఎట్లా అనిపించింది? మాకు మేము అప్లై చేసినా కానీ మాకు రాలేదు, ఎవ్వరికి రాలేదు. గతంలో చూసుకుంటే మనకి కేసీఆర్ పరిపాలనలో అసలు పథకాలే లేవు. మరి అప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందా? మాకైతే అప్పుడే మంచిగా ఉంది. ఎందుకట్లా? ఏమో లేవు, ఎందుకున్నాయి కదా. అంటే రైతు బంధు, రైతు బీమా లాంటివి ఉన్నాయి కదా, ఇవి లేవు. అవి ఇప్పుడు మాకు వస్తుంది రైతు బంధు. ఇప్పుడు ఆ రైతు బంధు కూడా లేదు. ఇప్పుడు రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా ఇట్లాంటి రైతు భరోసా లాంటి పథకాలు ఏమీ వస్తలేవా? ఏమొస్తుంది. కానీ అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు చెట్లకి, పుట్టలకి, గుట్టలకి కూడా ఇవ్వడం జరిగింది. అందుకనే అది నెగిటివిటీగా మారింది అని అంటారు కదా. రైతు బంధు నిజమేనా? అట్లా చేసిండు. మనుషులకు కూడా ఇట్లా ఇవ్వట్లేడు కదా. ఇంకా మనుషులను ఇబ్బంది పెట్టడు తప్పితే ఇంకేం లేదు. డబుల్ బెడ్రూమ్ కి ఏమైనా అప్లై చేసిండ్రా? మేము డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేసినాము, రాలేదు. కరెంట్కి అప్లై చేసినాము, అది రాలేదు. ఇప్పుడు కాదు, అప్పుడు పరిపాలన కూడా డబుల్ బెడ్రూమ్ అప్పుడు అప్లై చేయలేదు, మేము చేయలేదు. ఇప్పుడు చేసినాం. అసలు ఈ పరిపాలన మొత్తం కూడా మీకు నచ్చలేదా? ఏం నచ్చలేదు మాకు. కేసీఆర్